చరిత్రగతిని మార్చేది సాహిత్యం. భూమిపై కవనమనే ఓ కళ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కవుల మెదలలో పురుడు పోసుకున్న ఎన్నో రచనలలో కొన్ని మాత్రమే మానవ జీవన విధానగతిని మార్చి చరిత్రలో నిలిచిపోతాయి. అలా చరిత్రగతిని మార్చిన రచనలలో 7 తరాల నవల ఒకటి. ఇది ఆంగ్ల రూట్స్ నవలకు తెలుగు అనువాదం. దీన్ని ప్రముఖ ఆంగ్ల రచయిత అలెక్స్ హేలీ రచించగా, శిరోమణి సహవాసిగా పేరొందిన జంపాల ఉమామహేశ్వరరావు గారు తెలుగులోకి అనువదించారు. రూట్స్ ఆంగ్ల భాషలో 688 పేజీల నవల, కానీ తెలుగు అనువాదంలో కేవలం 264 పేజీలు మాత్రమే. తెలుగులో 1980లో మార్కెట్లోకి విడుదలై ఆ తర్వాత వరుసగా 10 సార్లు ముద్రించబడి చరిత్ర సృష్టించిన ఈ నవలలో ఏముంది? కుంటా కింటే ఎవరు? వర్ణ వివక్షయే ప్రధాన ఇతివృత్తమా? ఈ 7 తరాల వారిలో రచయిత కూడా ఒకరా? అబ్రహం లింకన్కు ఈ నవలకు సంబంధం ఏమిటి? ఈ కథ ఆఫ్రికాలో మొదలై ఎలా అమెరికా వరకు విస్తరించింది? చరిత్రగతిని మార్చేలా ఈ నవలలో ఉన్న విషయం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియో. ప్రేక్షక మహాశయులకు నమస్తే. ఆర్జే నాలెడ్జ్ తెలుగు స్పెషల్ స్టోరీ కార్యక్రమంలోకి మీకు స్వాగతం. ఈనాటి అంశం 7 తరాలు, ఆఫ్రికా నుంచి అమెరికా వరకు. రచయిత అలెక్స్ హేలీ అమెరికన్. ఆయన యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్లో చీఫ్ పెట్టి ఆఫీసర్గా 20 సంవత్సరాలు పనిచేశారు. ఆయన తన 6 తరాల వెనుక అట్లాంటిక్ అవతలి ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశ మూలాలను వెతికి పట్టుకునేందుకు 1962లో ఆఫ్రికాకు వెళ్లిన నాటి నుంచి సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ అన్వేషణ, అధ్యయనం మరియు పరిశోధన ఫలితంగా 1976లో ఈ పుస్తకం మొదటి ముద్రణ ప్రచురితమైంది. ప్రచురణమైన నాటి నుంచే సంచలనాలను నమోదు చేసిన ఈ నవల తర్వాతి కాలంలో వేరువేరు భాషల్లోకి తర్జుమా చేయబడింది. ఆ తర్వాత డాక్యుమెంటరీస్, సినిమాల రూపంలో కూడా చిత్రీకరింపబడి నేల నలుచెరుగుల సంచలనాలను నమోదు చేసింది. కుంటా కింటే ఎవరు? పశ్చిమ ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న నీగ్రో తెగకు చెందిన యువకుడు. అతని బాల్యము అందరిలాగే ఆటపాటలతో సాగింది. కానీ కౌమారం దాటుతూ ఉండగా అతని జీవితంలో జరిగిన ఓ సంఘటన తనని ఖండాంతరాలు దాటించింది. తన తెగలో సాంప్రదాయ వాద్యాన్ని తయారు చేసుకున్న వాళ్ళలో తాను కూడా ఒకనిగా నిలవాలని కలప కోసం అడవికి వెళ్ళగా హఠాత్తుగా కొంతమంది తనపై దాడి చేసి వలవేసి బంధించి తనను ఓ ఓడలో అట్లాంటిక్ సముద్రం మీదుగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి తీసుకుపోయారు. ఆ ఓడలో తనతో పాటు మరికొందరి నల్లజాతీయులను బానిసలుగా బంధించి వారిని అమెరికాకు తీసుకువెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ హృదయ విదారకం. అలా అమెరికాకు వేల మంది నీగ్రోలు బానిసలుగా బలవంతంగా తీసుకెళ్లబడి అమ్మివేయబడ్డారు. కుంటా కింటే అక్కడ మాసా జాన్ వేలర్ అనే తోటల యజమానికి బానిసగా అమ్మివేయబడ్డాడు. అతను కింటేకు టోబీ అనే పేరు పెట్టాడు. కింటే ఆ బానిసత్వాన్ని భరించలేక 4 సార్లు పారిపోయే విఫల ప్రయత్నం చేయగా ప్రతిసారి అతనికి దొరికిపోయేవాడు. చివరకు కోపగించిన జాన్ వేలర్ అతని పాదాన్ని నరికివేయగా సమస్యలతో రాజీ పడుతూనే అమెరికా దేశంలో ప్రవాసవాసిగా తప్పనిసరి పరిస్థితుల్లో స్థిరపడ్డాడు కుంటా కింటే. కింటే పరిస్థితిని గమనించిన జాన్ వేలర్ సోదరుడైన విలియం వేలర్ అతన్ని తన సోదరుని వద్ద నుంచి కొనుక్కొని కింటేకు వైద్యం చేసి తన వద్దే గుర్రపు బండిని నడుపుటకు వినియోగించాడు. ఆ తర్వాత కింటే విలియం ఇంట్లో వంట మనిషిగా ఉన్న మరో బానిస అయిన బెల్ను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. అక్కడి నుంచి నవల తరాల మార్పును వివరిస్తూ ప్రతి ఒక్కరి కథను తెలుపుతుంది. ఇక 7 తరాల వారు వారి వంశవృక్ష విశ్లేషణని గమనిస్తే కుంటా కింటే మరియు బెల్ దంపతులకు కిజ్జీ అనే అమ్మాయి పుట్టగా ఆమె ఓ నల్లజాతి పురుషుణ్ణి ప్రేమించి అతను తప్పించుకునేందుకు సాయం చేసినందుకు కోపించిన యజమాని విలియం ఆమెను మాసాలి అనే కోళ్ల ఫారం యజమానికి అమ్మివేయగా అతను బలవంతాన కిజ్జీని అనుభవించి ఆమెను గర్భవతిని చేయగా ఫలితంగా వారికి చికెన్ జార్జ్ అనే అబ్బాయి పుట్టాడు. అతను పెరిగి పెద్దయ్యాక మటిల్డా అనే బానిస స్త్రీని పెళ్లి చేసుకోగా వారికి గల సంతానంలో 3వ వాడు టామ్. టామ్కు ఇరేన్ అనే అమ్మాయితో వివాహం అవగా వారికి కలిగిన సంతానంలో ఒకరైన అమ్మాయి సింధియా. ఆమెకు విల్ పామర్ అనే అతనితో వివాహం కాగా వారికి బెర్తా అనే కుమార్తె కలిగింది. ఆమె సైమన్ అలెగ్జాండర్ హేలీని పెళ్లి చేసుకుని మన పుస్తక రచయిత అయిన అలెక్స్ హేలీకి జన్మనిచ్చింది. అనగా రచయిత హేలీ కుంటా కింటే వంశవృక్షంలో 7వ తరానికి చెందినవాడు. ఇక్కడి వరకు చూశారంటే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చే ఉంటుందని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ముందుగా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా అభివృద్ధి వేగాన్ని పెంచేందుకు సహకరించగలరని మనవి చేస్తూ ఉన్నాను.
అబ్రహం లింకన్ యొక్క పాత్ర. అమెరికాలో 1810 నాటికి నల్లజాతి బానిసల సంఖ్య 10 లక్షలు దాటింది. వారిలో చైతన్యం ఉదయించింది. ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి, అణచివేతకు గురయ్యారు. కానీ నల్ల బానిసలు లేనిదే తెల్లవాళ్లకు తెల్లవారని పరిస్థితి ఏర్పడింది. నల్లతల్లుల స్తన్యం తాగి తెల్ల శిశువులు పెరిగారు. నల్లవాళ్ల నెత్తురు చెమటల్లో తడిచి తెల్లవాళ్ల పొలాలు విరగపండాయి. తెల్లవాళ్లు తమ లాభాపేక్షని, లైంగిక వాంఛల్ని నీగ్రో ఆడ మరియు మగ బానిసలతో తీర్చుకున్నారు. ఎవరి శ్రమ తాము అనుభవించే ఈ వైభవోపేతమైన జీవితాన్ని ప్రసాదించిందో వారిని కనీసం మానవ మాతృలుగా కూడా పరిగణించని తెల్లవాళ్లు తమని తాము నాగరికులమని, సంస్కృతీపరులమని అబద్ధాలు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఈ భయంకరమైన బానిస వ్యవస్థని రూపుమాపడానికి ఎన్నో తిరుగుబాట్లు, పోరాటాలు జరిగాయి. చాలామంది యోధులు ఉరితీయబడ్డారు. కానీ 1852లో హారియట్ బీచర్ స్టో నవల అంకుల్ టామ్స్ క్యాబిన్ అమెరికాలో అపూర్వ సంచలనం రేపింది. అదే సంవత్సరం ఫ్రెడరిక్ డగ్లస్ అనే నీగ్రో నాయకుని ప్రసంగాలు నల్లజాతి ప్రజలను ముందుకు నడిపించాయి. 1865 ఏప్రిల్ 9న అమెరికా అంతర్యుద్ధం ముగిసింది. అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ అబ్రహం లింకన్ బానిసత్వ నిర్మూలనను ప్రకటించారు. ఆ సంఘటనే నల్లజాతీయుల గుండెల్లో దీపాలను వెలిగించింది మరియు అబ్రహం లింకన్ యొక్క హత్యకు కారణమైంది. అంతర్యుద్ధం ముగిసిన 6 రోజులకే ఓ తెల్ల జాత్యహంకారి అబ్రహం లింకన్ని తుపాకీతో దారుణంగా కాల్చి చంపాడు. తెల్లవాళ్ల నుంచి దాస్య విముక్తులైన నల్లజాతి ప్రజలకు అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో భయంకరమైన వర్ణ వివక్ష ఎదురయ్యింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక అమెరికాలో వర్ణ సంఘర్షణలు విజృంభించాయి. 2 జాతుల మధ్య స్పర్ధలు, వైషమ్యాలు మరింత పెరిగాయి. ఉరికొయ్యలు, మరణశిక్షలు నల్లజాతీయుల ఐక్యతను ఏమాత్రం చెడగొట్టలేకపోయాయి. మౌంట్ గోమరీ ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమాలు వారిని జాగృతం చేసి అనేక విజయాలను అందించాయి. ఈ పోరాట ధ్వనులన్నింటినీ మనం అలెక్స్ హేలీ 7 తరాల నవలలో వినవచ్చును. ఇంతటి మహత్తరమైన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేసిన సహవాసి గారికి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మరిన్ని వీడియోస్ చేసేందుకు సహకరించండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.